అలాగే విటమిన్ డి అనేది దాని ప్రాముఖ్యత ఏంటి, దానివలన మనకు ఉపయోగాలు ఏంటి, అది లేకపోతే నష్టం ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఇది బాడీలో ఉండే పార్ట్స్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అసలు విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది మనకు. ఇది వచ్చేసి విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్. ఇది వచ్చేసి మనకి సన్ రైజ్ ద్వారా, అంటే సూర్యోదయం, మార్నింగ్ టైంలో సూర్యోదయం ఉన్నప్పుడు ఆ కిరణాల ద్వారా మనకు లభించేటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ డి అనమాట. ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి కాల్షియం ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విటమిన్ డి. ఫస్ట్, ఇది మన బాడీలో ఇమ్యూనిటీ మీద ఎక్కువగా వర్క్ చేస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ విటమిన్ యొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే, అంటే సరైనటువంటి విటమిన్ డి తీసుకోలేకపోతే ఇమ్యూనాలజికల్ డిజార్డర్స్, అంటే ఈజీగా దగ్గు, పడిశం, నిమోనియా, ఆస్తమా, ట్యూబర్క్లోసిస్ ఇలాంటి ఏవైనా వైరస్లు కానీ బ్యాక్టీరియాస్ కానీ ఎఫెక్ట్ చేస్తే దాన్ని తట్టుకునే శక్తి అనేది మన బాడీలో ఉండదన్నమాట. సో విటమిన్ డి డెఫిషియన్సీలు ఉండే వాళ్ళలో ఎక్కువగా కోల్డ్, ఫ్లూ, నిమోనియా, ఏఆర్డిఎస్, ఆస్తమా, ట్యూబర్క్లోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఈ ప్యాంక్రియాస్ ఆర్గాన్ చూసుకున్నట్లయితే టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఈ విటమిన్ డి అనేది బోన్స్ మీద ఏ విధంగా పనిచేస్తుందంటే, ఒకవేళ ఈ విటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉంటే చిన్నపిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. అలాగే పెద్దల్లో ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎప్పుడైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో బోన్స్ అనేటువంటి సాంద్రత కూడా చాలా తగ్గిపోయి ఉండడం వలన ఈజీగా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంచెం కింద పడిన చిన్నపిల్లలా కావచ్చు, పెద్దవాళ్ళ కావచ్చు, ఎవరైనా సరే కొంత ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆటో ఇమ్యూన్ డిసార్డర్సు, మల్టీస్క్లెరోసిస్, సోరియాసిస్ ఇవన్నీ కూడా స్కిన్ మీద వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మజిల్స్ వీక్నెస్గా ఉంటాయి. మస్కులర్ మీద ఏ విధంగా పనిచేస్తుందంటే మజిల్స్ అనేది వీక్నెస్గా ఉంటాయి, త్వరగా ఇంజురీ అవుతుంది. న్యూరోమస్కులర్ పెయిన్స్ వస్తాయి, అంటే నరాల బలహీనత, మజిల్స్ క్రాంప్స్ పట్టుకోవడం కానీ, మజిల్ పెయిన్స్ ఉండడం కానీ, వీక్నెస్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కూడా ఈ యొక్క విటమిన్ డి డెఫిషియన్సీ దాంట్లో కనపడుతుంది. అలాగే హార్ట్ మీద ఏ విధంగా వర్క్ చేస్తుంది అయితే హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పెరిఫెరల్ హార్టరీ డిసీజ్ కావచ్చు, కోరోనరీ హార్టరీ డిసీజ్ కావచ్చు, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కావచ్చు, అంటే హార్ట్ బీట్ ఎక్కువ ఉండడం కావచ్చు, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ కావచ్చు. ఈ విధంగా విటమిన్ డి డెఫిషియన్సీ